గైస్ ఇదే హై ఫ్రెష్ వాళ్ళ ఎయిర్ కూలర్. ఇది నార్మల్ కూలర్ తో పోల్చుకుంటే చాలా స్లిమ్ గా అయితే ఉంటుంది. మా ఇంట్లో ఓన్లీ హాల్లో మాత్రమే ఏసీ ఉంది. స్టూడియోలో ఎలాంటి ఏసీ లేదు. ఏసీ కొనేంత బడ్జెట్ కూడా లేదు కాబట్టి కేవలం 10,000లో వచ్చే ఈ పోర్టబుల్ కూలర్ అయితే కొన్నాం. టోటల్ గా ఇది 107 సెంటీమీటర్స్ తో వస్తుంది. ఫస్ట్ బాక్స్ చూడటానికి ఈ విధంగా ఉంటది. బాక్స్ ఓపెన్ చేస్తే మెయిన్ గా అయితే మనకు కనిపించేది కూలరే. తర్వాత కూలర్ కి ఒక స్టాండ్ అయితే ఇస్తారు. సింపుల్ గా ఆ స్టాండ్ ని ఈ కూలర్ కి ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకోవడానికి మనకి దీంతో పాటు స్క్రూస్ అండ్ స్క్రూ డ్రైవర్ కూడా ఇస్తారు. స్టాండ్ అటాచ్ చేసిన తర్వాత టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. దీంతో పాటు మనకు ఒక రిమోట్ కూడా వస్తుంది. దాని ద్వారా ఈ కూలర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే టాప్ లో కనపడుతున్న ఈ టచ్ కంట్రోల్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. దీంతో పాటు 4 చిన్న బాటిల్స్ అయితే వస్తున్నాయి. ఆ బాటిల్స్ ఎందుకు యూజ్ అవుతాయో ముందు చూద్దాం. ఫైనల్ గా ఇందులో యూజర్ మాన్యువల్ వస్తుంది. ఇంకా మెయిన్ గా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. అలానే ఈ ప్రైస్ లో ఇది వర్త్ఫుల్ కాదో తెలుసుకుందాం. ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ప్లగ్ ఆన్ చేసి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక మనకి ఇక్కడైతే ఆన్ అవుతుంది. సింపుల్గా మనం ఇక్కడ రిమోట్ కంట్రోల్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను ఆన్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆన్ అయింది. చూసారా మనకి ఇక్కడ గాలి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకుంటాను. మళ్ళీ ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకుంటాను. తర్వాత స్వింగ్ అవ్వాలి. మనకి స్వింగ్ అవ్వాలంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తున్నాను. మనకి రొటేట్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి రొటేట్ అయితే అవుతుంది. సో ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కూల్ అని చెప్పి కనిపిస్తుంది. ఏదైతే మనకి బ్యాక్ సైడ్ నా వాటర్ పోసుకుంటాం కదా, సింపుల్ గా ట్యాంక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. వాటర్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 బాటిల్స్ అయితే ఇచ్చారు మనకి. ఈ 4 బాటిల్స్ లో మనం వాటర్ పోసి మొత్తం గడ్డగట్టిన తర్వాత మనం ఎన్నైతే వేయాలనుకుంటున్నాం అన్ని బాటిల్స్ ఇక్కడ వేసుకొని జస్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఇక్కడ కనిపిస్తున్న కూల్ బటన్ అయితే క్లిక్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ మనకి చూసారా కోల్డ్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఏసీ అంతా కోల్డ్ అంతా కాకపోయినా మీకు కోల్డ్ అయితే అనిపిస్తుంది. సో చిన్న రూమ్కి అయితే సరిపోతుంది. ఆ తర్వాత మోడ్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ మనం మోడ్స్ ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. టోటల్ గా 3 మోడ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక టోటల్ నేను 3 మోడ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ మోడ్, తర్వాతకి స్లీప్ మోడ్, ఇంకొకటి నేచర్ మోడ్ అనమాట. ఈ 3 మోడ్స్ లో మీరు పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మ్యూట్ అని చెప్పి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి స్పీడ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మనం 3 స్పీడ్ లెవెల్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో సింగిల్ స్పీడ్ లో మీకు కొద్దిగా స్పీడ్ అనేది తిరుగుతుంది. సెకండ్స్ టైం క్లిక్ చేసినప్పుడు మనకి కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ టైం అయితే ఇంకొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం నార్మల్ కూలర్ తో పోలిస్తే ఈ కూలర్ లో మనకు సౌండ్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇంకొకటి ఎలాంటి ప్లేస్ అయితే ఇది ఆక్యుపై చేయదు. మన కూలర్స్ అయితే ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తూ ఉంటుంది. బట్ ఇది అలా కాదు, ఎలాంటి మూలాన్ని సెట్ అయిపోతుంది. సో ఈ సైజ్ లో మనకి కూలర్ అనేది చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో నా రూమ్ లోకి అయితే ఇది కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ మనకి ఏదైతే రిమోట్ లో కనిపిస్తున్నాయో కంట్రోల్స్, అయ్యే కంట్రోల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి టైమర్ ఉంటుంది. టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో 12 అవర్స్ అయితే మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మోడ్స్ అనేవి మనకు 3 మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా స్వింగ్, సో మనకి రొటేట్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకొకటి కోల్డ్ అనమాట. చెప్పాను కదా, మీరు వాటర్ అండ్ ఏదైతే ఐస్ క్యూబ్స్ ఉన్నాయో బాటిల్స్ అవి వేసుకున్నాక దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు కొద్దిగా కూల్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో కూలింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు స్మాల్ రూమ్స్లో అయితే. అండ్ స్పీడ్ కూడా మనం 3 టైప్స్లో ఇక్కడ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్ అండ్ ఆఫ్ బండ్ అయితే ఉంది. సేమ్ మనకి రిమోట్లో ఏమైతే ఉంటాయో అయ్యే కంట్రోల్స్ మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి ఓవరాల్ లుక్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడైతే మనం వాటర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఫిల్ చేసుకోవాలి. సో వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఇక్కడ క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ మనకు ఏదైతే కూలర్స్ లో గడ్డిలాగా వస్తూ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఇందులో కూడా చూడడానికి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీకు ఇది లైక్ ఎక్స్పైర్ లాంటిది ఏమైనా అయిపోతే మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్క్రూస్ అయితే ఇచ్చారు. వాటిని ఓపెన్ చేసుకొని అయితే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అనేది. అలానే ఇక్కడ మనకు పట్టుకోవడానికి అయితే ఒక హ్యాండిల్ అయితే ఇచ్చాడు. సింపుల్ గా ఇక్కడ మనం హ్యాండ్ పెట్టేసుకొని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీకు అంత వెయిట్ అయితే అనిపించదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు. సింప్లీ సూపర్ అని చెప్పాలి. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికి దీన్ని నేను 3 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తాను. 3 వీక్స్ లో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. అసలు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది కదా మామూలుగా కూలర్స్ ఆన్ చేస్తే, బట్ ఇందులో మనకి ఎలాంటి సౌండ్ అయితే రాదు. ఫ్యాన్ సౌండ్ ఎంత వస్తుందో దానికన్నా కొద్దిగా తక్కువే వస్తుంది మీకు సౌండ్ అనేది. కూలర్స్తో పోల్చుకుంటే ఈ కూలర్ అనేది చాలా బెస్ట్ అని చెప్పాలి. మీకు ఇంకా ఏదైతే ఎయిర్ త్రో ఉందో ఇది మనకి 26 ఫీట్ అయితే ఉందన్నమాట వీళ్ళు మెన్షన్ చేసింది. ఓకే, హాలో కాకపోయినా మీకు బెడ్రూమ్ లోకి అయితే మంచిగా సెట్ అయిపోతుంది. మంచి కూల్ కూడా ఇస్తుంది మీకు ఇది. ఫ్యాన్ తో పోలిస్తే మనకి బెటర్ కూల్ అని చెప్పాలి, బెటర్ నాయిస్ కంట్రోల్ అని చెప్పాలి. సో ఏసీ అయితే మీరు దీన్ని కంపేర్ చేయకండి. అండ్ ఫ్యాన్ కు మించి అయితే మనకి ఇది వర్క్ చేస్తుంది. కానీ మీరు ఏసీ కానీ కూలర్తో కానీ మీరు పోల్చుకోవద్దండి. కూలర్లో ఏంటంటే ఎక్కువ సౌండ్ వస్తుంది, అలానే గాలి కూడా ఎయిర్ త్రో అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇందులో మాత్రం మీకు కొంచెం తక్కువే ఉంటుంది చిన్న చిన్న రూమ్స్లోకి.
సెట్ అయిపోతుంది. గైస్ ఇంకొకటి మనకు బాటంలో అయితే వాటర్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో అది పోవడానికి అయితే ఒక చిన్నది ఎల్లో కలర్లో ఈ విధంగా చూడడానికి ఉంటుంది. దాన్ని పీకేస్తే మనకి వాటర్ అంటే వేస్టెడ్ వాటర్ అనేది మనకి డ్రాప్ అయిపోతుంది. తర్వాత మీరు దీన్ని యాడ్ చేసి ఫ్రెష్ వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. గైస్ చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.